నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. తన పుట్టినరోజు సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసిన పాస్టర్ పృథ్వీ. చిన్న వయసులోనే మంచి ఆలోచనతో 10 మంది ఆకలి తీర్చే ఆలోచన చేసిన పృథ్వీని అభినందించిన రాజకీయ అధికార ప్రముఖులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు. పోలీసుల నుండి గౌరవపత్రం స్వీకరించిన మంత్రి రవీంద్ర. జిల్లా అధికార ప్రముఖులు. ప్రజల సంరక్షణలో పోలీసులు చేసే త్యాగాలు ఎనలేనివన్న మంత్రి రవీంద్ర. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుడివాడ కైకలూరు నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షాలు. జలమయమైన రహదారులు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల్ని అలర్ట్ చేసిన అధికారులు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు రామకృష్ణ కుమారుడు పృథ్వీ పుట్టినరోజున సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. మాస్టర్ పృథ్వీతో కలిసి స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించారు. ఈరోజు మా మిత్రుడు నాని గారి అబ్బాయి పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజుని ముఖ్యంగా పేద ప్రజలకి, ఫుడ్లెస్ పీపుల్కి ఉపయోగించే విధంగా ఈ పుట్టినరోజును జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక 2-3 రోజుల క్రితం మేమందరం ఆలోచించుకుని ఈ సంవత్సరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఈ ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎవరైతే ఫుడ్లెస్ పీపుల్, పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసే విధంగా, అంటే ఎవరింట్లో ఫుడ్ మిగిలిపోయినా వాళ్ళు ఆ ఫుడ్ని నీట్గా ప్యాక్ చేసుకొచ్చి ఇక్కడ కొన్ని బౌల్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ బౌల్స్లో పెట్టినట్టయితే ఉన్న వాళ్ళందరూ డోర్ తీసి పెట్టచ్చు. ఎవరికైతే అవసరం వాళ్ళు డోర్ తీసుకుని పట్టుకెళ్తారు, వాళ్ళు తింటారు. మనం చాలా సిటీస్లో కూడా చూస్తున్నాం ఈ మధ్యన. అటువంటిది గుడివాడలో కూడా అన్నం లేని నిరుపేదలకి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజుని, ఈ పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనిగండ్ల రాము గారి యొక్క సోదరుడు వెనిగండ్ల నాని గారి కుమారి తేజ పుట్టినరోజు పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం నందు ఈ యొక్క ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం, ఇది చూస్తే మనం కనుక మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు ఇప్పుడిప్పుడే. అట్లాంటి సదుపాయాన్ని మంచి ఆలోచనతో ఈరోజు గుడివాడ లాంటి పట్టణంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేయటం, ఏదైతే పేదవారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్టోరేజ్ని ఈ ఫ్రిడ్జ్ ద్వారా స్టోరేజ్ చేసి ఎవరైనా ఎక్కువైపోతే ఇక్కడ నిల్వ చేసి, తక్కువైపోయినా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకునే విధంగా ఈ యొక్క స్టోరేజ్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు మనకి చిన్నారి పృథ్వీ బర్త్డే సందర్భంగా మన పట్టణంలో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనే కొత్త కాన్సెప్ట్ని ఈరోజు మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయన బర్త్డేని మెమరబుల్గా ఇంకా ఆయన జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఈ రోజు ఆయన పెట్టుకోవడం జరిగింది. మనం చాలా బర్త్డేలన్నీ దుబారా చేస్తాం. దుబారా చేయకుండా ఆయన ఎవరైతే ఆకలితో ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసము ఈ కాన్సెప్ట్ అనేది మన పట్టణంలో ఆ వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనేది ఈరోజు మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది.
కాబట్టి ఎవరైతే మీ ఇంటి దగ్గర తినడానికి ఉపయోగపడే ఫుడ్ ఉంటుందో అది మాత్రమే దీంట్లో పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఎటువంటి చెడిపోయిన ఫుడ్ కానివ్వండి, లేదా మీకు అవసరం లేదనుకుంటే పారవేసే ఫుడ్ కానీ దయచేసి దీంట్లో పెట్టద్దు. ఎక్కడైతే మీరు మిగిలిపోయింది, కొంతమంది చాలా చోట్ల మన రెస్టారెంట్లకు కూడా వెళ్తాం, రెస్టారెంట్ల దగ్గర కూడా మనకి చాలా ఫుడ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసి వదిలేస్తాము. దాన్ని నీట్గా ప్యాక్ చేసి మనకి రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు. అవన్నీ కూడా మనం దీంట్లో నీట్గా పెట్టచ్చు. అదేవిధంగా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి, బల్క్గా తీసుకెళ్ళొద్దు. మీకు అవసరం ఉన్నంత మాత్రమే తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన నాని గారి కుమారుడైన పృథ్వీ బర్త్డే సందర్భంగా ఈ విధంగా కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఎక్కడ మనం వాల్ ఆఫ్ చారిటీస్ చూస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ మన దగ్గర మన ప్రాంతాల్లో చూస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది ఇంట్లో వేస్ట్ అవుతూ ఉంటుంది. అది ఎవరికి ఇవ్వాలి ఏంటనేది చాలా మందికి అవగాహన లేక పడేస్తూ ఉంటారు. హోటల్స్లో కూడా ఆర్డర్ ఇచ్చింది కానీ ప్రిపేర్ చేసింది కూడా చాలా మంది పడేస్తూ ఉంటారు. దాంట్లో తినడానికి కన్సమ్ చేయడానికి ఎలిజిబుల్గా ఉన్న ఫుడ్ని ఈ విధంగా పెడతాం వల్ల చాలా మందికి ఆకలి తీర్చే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పృథ్వీకి దేవుడు అన్ని విధాల దీవించాలని కోరుకుంటూ, పృథ్వీ జన్మదిన వేడుకల్లో పేదవాళ్ళ కడుపు నింపాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఫంక్షన్లో కానీ హోటల్స్లో కానీ ఫుడ్ వేస్ట్ చేసేసి డ్రైనేజ్ పాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఫుడ్ని వేస్ట్ కాకుండా పేదవాడికి కడుపు నింపే విధంగా ఈ రోజు నుంచి ఆయన చూపించిన నినాదాన్ని, ఆయన చూపించిన మార్గాన్ని గుడివాడ పట్టణ ప్రజలే కాకుండా ఎందుకంటే కార్యక్రమాలు చేసే ప్రతి వారు కూడా స్వచ్ఛంద సేవ కానీ అనేక మంది పేదవారు కడుపు నింపాలని మన వెనిగళ్ల రాము గారి యొక్క పిలుపు నిమిత్తంగా ఈ గుడివాడ పట్టణంలో 24వ వార్డులో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వారోత్సవాల్లో అధికార ప్రముఖులు పాల్గొన్నారు. వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి త్యాగాలను ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అధికార ప్రముఖులు కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల పోరాటాలను నాయకులు స్మరించుకున్నారు. జవాన్లకు, పోలీసులకు సంస్మరణ, అమరులైన జవాన్లకు, పోలీసులకు సంస్మరణ దినాన అంజలి ఘటిస్తూ ఉన్నారు. అమరులైన పోలీస్ మిత్రులకు, జవాన్లకు ఘనమైన నివాళిని పుష్పాంజలి ఆఫ్ పోలీస్ అడ్మిన్ కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవం. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, మరి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సోదరులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. పోలీస్ సంస్మరణ దినోత్సవం అనేది 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి 16,000 అడుగుల ఎత్తులో అక్షయ చైన్ సరిహద్దుల్లో ఇండియా చైనా బోర్డర్లో అసూలు బాసినటువంటి అమరవీరులకి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులు అర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు.
మన రాష్ట్రంలో 5 విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చా కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో, అది హత్య చేస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ కుటుంబాలు రోడ్డును పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్స్కి మరి మొన్ననే ఆమోదం తెలిపిందనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం, ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం సుపరిణామం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా మరి మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగం, మరి అమరవీరుల నివాళుల కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా 1 లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జనరిక్ మందుల వినియోగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సూచించారు. వినియోగదారులు గుర్తింపు పొందిన జనరిక్ ఔషధాలని కొనుగోలు చేయాలని, డిస్కౌంట్ల పేరుతో కొందరు చేసే మోసపూరిత ప్రకటనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తమ ఔషధాల అంశంపై మీడియాతో మాట్లాడిన డాక్టర్ సిఎల్ నాణ్యమైన పలు ఔషధాల వివరాలను ప్రజలకు ఆయన తెలియజేశారు. మాత్రమే వాడండి. ఉదాహరణకు సిప్లా, క్యాడిలా, ఎటిరో, అరబిందో, రెడ్డి ల్యాబ్స్, అలంబిక్, ఇంటాస్, బయోకెమ్ ఇలా నాణ్యతా ప్రమాణాలు కలిగిన కంపెనీలు మాత్రమే వాడండి. కొన్ని కోన్ కిస్కా అనామక కంపెనీలు, ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసిన జనరిక్ మందులు పనిచేయవు. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే నేనేమి ఇబ్బంది పడకుండా మీకు అవి మంచివా కాదా అని చెప్తాను. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో పెట్టండి, ఆ కంపెనీ మంచిదా లేదా నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఒక్కసారి మీకు చెప్పేస్తే జీవితకాలం ఆ కంపెనీనే వాడచ్చు. సిప్లా అనే కంపెనీ 300 రకాల మందులు తయారు చేస్తున్నారు. ఆ 300 కంపెనీ ఆ మందులు తయారు చేస్తున్నా వీళ్ళు ఏంటంటే వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఇస్తారని చెప్పి జెనిక్ మందుల షాపుల వాళ్ళు సిప్లా వాళ్ళకి కొనరు, మనకు అమ్మరు. కనుక మనము వాటిల్లో కూడా మోసపోవద్దు. జెనిక్ మంచిదే, జెనిక్ బాగా పనిచేస్తాయి. కానీ ఈ డూప్లికేట్ జెనిక్లు, నకిలీ జెనిక్లు అవతారాలు ఎత్తేసి, అందువల్ల దొంగ బంగారం లాంటి జెనిక్ కంపెనీలు ఉన్నాయి, అవి పనిచేయవు. అవి కొన్ని హైదరాబాద్లో, జీడిమెట్లలో ఉన్నాయి, కొన్ని ఉత్తరాఖండ్లో ఉన్నాయి, రకరకాలుగా తయారు చేస్తారు. కనుక ఎవ్వరూ కూడా రేటు తక్కువ ఉన్నదని చెప్పి 80% తక్కువ అని చెప్పి వాడి మోసపోకూడదు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబర్ కూడా ఉంది, అది సెల్ నంబరు, వాట్సాప్ నంబరు. నేను బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో పెట్టేసి దాంట్లో రాయండి, డాక్టర్ గారు ఈ మందు మంచిదేనా, ఈ కంపెనీ మంచిదేనా అని అడగండి. నేను మెసేజ్ మీకు రాసేస్తాను, ఈ కంపెనీ మంచిదే వాడచ్చు అంటాను. ఒకవేళ దాని బదులుగా నేను ఒక మంచి కంపెనీ కూడా సూచించడానికి అవకాశం ఉంది. సిప్లానో, క్యాడిలానో, ర్యాన్బ్యాక్సినో, అలింపిక్లో ఇట్లాంటి ప్రమాణమైన కంపెనీల్లో ఉన్నాయి. కనుక జెనరిక్లో మంచి ఉంది, చెడు ఉంది. మన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈ కంపెనీలు, మందుల షాపుల వాళ్ళు మనకు టోపీ పెట్టుకున్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళమే కదా. కనుక వాళ్ళ మోసపూరితమైన ఎత్తుగడలకు బలి కావద్దు. నా రెండో నెంబరు 9866308448.
414 9866308414 నాణ్యమైన కంపెనీలు వాడండి. ఎక్కడైనా మందుల షాప్ ముందు 80% డిస్కౌంట్ అంటే మాత్రం 80% తగ్గింపు, కేవలం 10% 20% అనే మందులు ఉంటే మాత్రం వాడద్దు. మనము కావాల్సింది ఆరోగ్యం. కానీ ఇవాళ అంత దిగుమాని కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నామా? చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తున్నాడు. నాతో అన్నాడు ఒకరోజు కలిసినప్పుడు, చూడు డాక్టర్ గారు, నేను ఇచ్చే 4000తో వాళ్ళు చక్కగా నెలకు సరిపడా మందులు, నాణ్యమైన మందులు మందుల షాపులో కొనుక్కుంటున్నారు. ఈ గవర్నమెంట్ మందుల షాపుల మీద ఆధారపడకుండా చక్కగా హాయిగా సుఖవంతమైన జీవనం గడుపుతున్నారని ఆయన అన్నారు. కనుక ఎంత నిరుపేదలైనా మీకు వచ్చే 4000 రూపాయలు 1000 2000 పెట్టి మందులు, మంచి మందులు కొనుక్కోండి, మోసపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్టెమీ గుండెకు భరోసా పథకం ద్వారా గుండె సమస్యలతో ఉన్న ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి తెలియజేశారు. గుండె సమస్యలు వచ్చినప్పుడు వినియోగించాల్సిన 45,000 విలువ చేసే అత్యవసర ఇంజెక్షన్లు స్టెమీ హార్ట్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ ఇంజెక్షన్ల ద్వారా గోల్డెన్ అవర్స్ లోనే గుండె సమస్య వచ్చిన వారి ప్రాణాలు కాపాడవచ్చని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందిరాదేవి తెలియజేశారు. అండి, నేను డాక్టర్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. సో మన హాస్పిటల్లో ఇక్కడ స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమం అనేది మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. అలాగే మనం 1 yearగా అది చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ మనకి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గుండె జబ్బుల వలన, గుండె నొప్పి వలన కార్డియాక్ అరెస్ట్ వచ్చి మరణాలని తగ్గించే దిశగా ఇది ప్రాజెక్ట్ మనకి నిర్ణయింపబడింది. ఈ స్టెమీ ప్రాజెక్ట్లో ఏంటంటే, స్టెమీ అంటే ఏంటంటే మనం గుండె నొప్పి వచ్చినప్పుడు, గుండె నొప్పి అంటే అన్ని ఛాతీ నొప్పులు అన్నిటినీ గుండె నొప్పిగా మనం ఒక్కొక్కసారి పరిగణించకూడదు. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ గుండె నొప్పి రెక్కల సందికి పాకటం, అలాగే భుజంలోకి పాకటం, అలాగే ఈ జావరకు పాకటం, వెంటనే ఏదో బాగా స్క్వీజింగ్ పట్టేసినట్లు అనిపించటం, వాళ్ళకి ఊపిరి అందనట్లు అనిపించటం, అలాగే చెమటలంతా పోయటం, ఒకసారి మోషన్ కూడా వెళ్ళాలని అనిపించటం, ఇవన్నీ ఆ ఛాతీ నొప్పి, గుండె నొప్పికి లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా మనం 108 అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తే డాక్టర్ గారు వెంటనే వాళ్ళకి ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాము, ఆ ఈసీజీ తీసి అందులో PQRST వేవ్ అనే వేవ్స్ ఉంటాయి. అందులో ST సెగ్మెంట్ కనుక ఎలివేట్ అయితే ST సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది మనకి గుర్తించి, అంటే అదేంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక భాగం పనిచేయాలంటే దానికి రక్త సరఫరా బాగా అవసరం అవుతుంది. అలాగే గుండెకి ఈ వెంట్రుకవాసంత రక్తనాళాలు అనేకమైనవి ఉంటాయి. సో ఆ రక్తనాళాల్లో ఎప్పుడైనా సరే రక్తము గడ్డకట్టి రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు ఆ గుండె కండరము కొంత భాగం పనిచేయకపోవటం వల్ల ఛాతీ నొప్పి లక్షణాలు సంభవించి ఆ గుండె యొక్క కండరం కొంత పాడవటం వల్ల వెంటనే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఆ రక్తనాళంలో రక్తపు గడ్డ రక్తాన్ని ప్రవహించనీయకుండా ఆ గుండె గోడ, ఆ కండరం అనేది పాడయ్యే విధంగా చేయటం వలన జరుగుతుంది. సో ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఈసీజీ తీసి మనకి ST సెగ్మెంట్ ఎలివేట్ అయిందని వెంటనే గుర్తించగానే డాక్టర్స్ మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వెంటనే ఆ ట్రాంబోలైజ్ చేయటం అంటే ఆ రక్తం గడ్డ కరిగి ఆ రక్తనాళం సాఫీగా రక్త సరఫరా అయ్యి ఆ గుండె కండరము ఎలాంటి విధంగా పాడవకుండాను గుండె కండరము దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా మనకి ఇంజెక్షన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా
గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టప్లైజ్. అది 45,000 వరకు ఖరీదుగా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ కనుక వెంటనే మనకి ఆ పేషెంట్ కి ఇవ్వగలిగితే ఆ వెంటనే ఆ రక్తపు గడ్డ కరిగి మళ్ళీ ఈసీ తీస్తే ఆల్మోస్ట్ కొంతవరకు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఈ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత పేషెంట్ ని మనకి వెంటనే దగ్గరలో ఉన్న మనకి ఇక్కడ హబ్ అని మనం రిఫర్ చేసే హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి మనము ఇక్కడ రిఫర్ చేస్తాము. ఆ రిఫర్ చేసిన వెంటనే అక్కడ యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ సర్జరీస్ కానీ చేసి తద్వారా పేషెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. సో దీని యొక్క స్టెమీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గుండె నొప్పి వచ్చి మరణాల సంఖ్యను తగ్గించడం అనేది మన ఉద్దేశం. సో అది ఏంటంటే పూర్వకాలంలో గుండె నొప్పి ఒకసారి వచ్చింది అంటే సివియర్ గా వస్తుంది. అంటే ఒక రక్తనాళం మూసుకుపోతే కొంచెం తక్కువ నొప్పి ఉంటుంది. అదే ఒకేసారి 2-3 రక్తనాళాలు మూసుకుపోతే మ్యాసివ్ కార్డియాక్ నొప్పిగా భావించి మనం వెంటనే వాళ్ళకి, కాబట్టి ఈ గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఒక రక్తనాళంలో తక్కువ మోతాదులో రక్తపు గడ్డ ఉంటే మనం వెంటనే ఈ నొప్పి రావటం వలన ఈ ఇంజెక్షన్స్ రక్తపు గడ్డ కరిగి థ్రాంబోలైజ్ చేసే ఇంజెక్షన్ టెనెక్టప్లైజ్ చేయటం వలన వాళ్ళకి ఆ రక్తపు గడ్డ కరిగి రక్తనాళం ఓపెన్ అయ్యి వెంటనే రక్తము ఆ గుండె కండరానికి వెళ్లే అవకాశం ఉన్నందువలన మనకి చాలా వరకు మరణాలని మనం తగ్గించవచ్చు. సో అందుకని ఈ గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మన గుడివాడ ఏరియా హాస్పిటల్లో కూడా ఈ గుండె నొప్పి వచ్చిన వెంటనే మీరు ఇమీడియట్ గా అంటే ఛాతీ నొప్పి లక్షణాలు కరెక్ట్ గా మీరు గుర్తించుకోవాలి. వాళ్ళు గుండె నొప్పి అనటం, అది గూడులోకి పాకటం, రెక్కల సందికి పాకటం, అలాగే ఈ జావరకు పాకటం, వాళ్ళకి చెమటలు అనిపించటం, అలాగే ఊపిరి అందట్లేదు అన్నంత తీవ్రంగా అనిపించగానే మీరు గుండె నొప్పిగా అది మీరు లక్షణాలను గుర్తించుకుని వెంటనే హాస్పిటల్కి 108 ద్వారా కానీ లేదా మీరు కానీ వెంటనే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుడివాడ పట్టణం కైకలూరులో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పలుచోట్ల రహదారులు నీట మునిగాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజలు గాయపడి తిరిగి తిరిగినా కానీ కాటు విరగడం వలన చెయ్యి చెయ్యి కలుపుదాం, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపునిచ్చారు. ముదనేపల్లిలోని తన స్వగృహంలో తండ్రి డాక్టర్ మనోజ్తో కలిసి వైష్ణవి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వైష్ణవి చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైష్ణవి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి
స్వతంత్రం వచ్చాక మన దేశానికి కావాల్సినవన్నీ మనం ఎంత కష్టంతో తెచ్చుకున్నామో ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సదుపాయాలన్నీ మళ్ళీ ఇంకొకసారి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కూటమి ప్రభుత్వం ద్వారా దేవుడి దయ వల్ల పనులు చాలా వరకు మొదలయ్యాయి, జరుగుతున్నాయి. అలాగే ఎన్నెన్నో గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇప్పుడు మన విశాఖపట్నంలో వచ్చింది. దీనికి ఒక తెలుగు ఆడబిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను. ఇలాగే మరికొన్ని త్వరలోనే ఎన్నెన్నో ఐటీ కంపెనీలు రావాలి. మన ఆంధ్ర రాష్ట్రం అలాగే మన అమరావతి మరి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన వంతు మనం కూడా ఒక 116 రూపాయలు విరాళం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ 116 రూపాయలు మన అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగాలు ఉండాలి, ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కావాలని చెప్పే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాము. మరి దీనికి మన వంతు సాయం మనం కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే నీటి వనరులకు, ఉద్యోగాలకు, రైతులకు ప్రతి ఒక్కరి కోసం నిరంతరం కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన వంతు మనం కూడా సాయం చేసి వారికి తోడుగా నిలబడదామని కోరుకుంటున్నాను. ఆంధ్రుల ఆడపడుచుగా, అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మీరందరూ దీవెనలు నాకు అందించి 116 రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా డిఏ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గుడివాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కేపీరావు, రాజేంద్ర ప్రసాద్లు అన్నారు. గుడివాడ ఎన్జీఓ కార్యాలయంలో రాజేంద్ర ప్రసాద్ మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు ప్రసాద్, మహేష్, నాగకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దీర్ఘకాలికంగా ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నటువంటి డిమాండ్స్లో మొదటి డిమాండ్ అయినటువంటి డిఏ, మొదటి 4 ఇవ్వాల్సిన డిఏల్లో ఒక డిఏని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ముఖ్యమంత్రి గారి దగ్గర సమన్వయపరిచి ఉద్యోగ సంఘాలతోనూ మిగతా వారితోనూ సమన్వయపరిచి ఒక డిఏ ఇవ్వడానికి కారణం కూడా అయినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, అలాగే మిగతా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం, చాలా సమయం అంటే సుమారు 4 గంటల పాటు వాళ్ళతో చర్చించడం, ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాలన్నీ పిలిచి ఒక డిఏని అనౌన్స్ చేయడం, మిగతా డిమాండ్స్ అయినటువంటి చైల్డ్ కేర్ లీవ్, పిఆర్సీ, ఐఆర్ విషయాలను కూడా చర్చించడం జరిగింది. ఈ డిమాండ్స్ అన్నింటిలో ముఖ్యంగా ఇవ్వాల్సిన 4 డిఏల్లో ఒక డిఏ ప్రకటించినందుకు గాను ఉద్యోగ సంఘాల పక్షాన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏపీ ఎన్జీఓ గుడివాడ తరఫున కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా విద్యాసాగర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగస్తుల పట్ల ఎంతో నమ్మకంతో ఉండి మాకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ, గవర్నమెంట్కి ఎంతో లాస్ అయినా మా గురించి సహకరిస్తూ మాకు డిఏ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా రాష్ట్ర నాయకులకు, మా జిల్లా నాయకులకు, మా గుడివాడ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చాలా కాలం తర్వాత సుదీర్ఘ చర్చలు జరిపి ఒక డిఏ ఇస్తున్నందుకు మా గుడివాడ తాలూకా యూనిట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికోసం అహర్నిశలు కృషి చేసిన మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దీనికి సహకరించిన జేఏసీ నాయకులందరికీ మా గుడివాడ తాలూకా యూనిట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ప్రభుత్వం ఉద్యోగులు వేరు, ప్రజలు వేరు అనే భావనతో కొంతకాలంగా నడుస్తున్నది. దాన్ని దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు వేరు కాదు అనే విషయాన్ని దయచేసి మా మనవిగా గ్రహించవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే మిగతా డిమాండ్లు కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని ఆశపడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తన పుట్టినరోజు
పుట్టినరోజు సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసిన మాస్టర్ పృథ్వీ. చిన్న వయసులోనే మంచి ఆలోచనతో 10 మంది ఆకలి తీర్చే ఆలోచన చేసిన పృథ్వీని అభినందించిన రాజకీయ అధికార ప్రముఖులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు. పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించిన మంత్రి రవీంద్ర, జిల్లా అధికార ప్రముఖులు. ప్రజల సంరక్షణలో పోలీసులు చేసే త్యాగాలు ఎనలేనివన్న మంత్రి రవీంద్ర. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుడివాడ కైకలూరు నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షాలు. జలమయమైన రహదారులు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల్ని అలర్ట్ చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.